అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ జోహార్, జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ జోహార్, జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ జోహార్. నమస్తే అన్న. నిన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోవడం జరిగింది, తెలుసా అన్న విషయం? తెలుసు మేడం. నిజంగా మన్మోహన్ గారు నిన్న రాత్రి 9:32 చనిపోయారని తెలిసింది. నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీ ఒక డాక్టరేట్ ఇచ్చి గౌరవించిన వ్యక్తి. నిజంగా చాలా పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఆర్థికవేత్తగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడుగా, ప్రతిపక్ష నాయకుడుగా, ఆర్బీఐ గవర్నర్గా, సహకార సంఘానికి తెచ్చిన ఒక మహోన్నత వ్యక్తిగా, ఉపాధి హామీ పథకం, ఒక పేదోడు ఆకలితో చావకూడదు, ఒక పేదోడికి ఆహార భద్రతగా ఒక ఆహార భద్రత కార్డు కూడా అతని హయాంలోనే వచ్చింది. నిజంగా అతను చనిపోవడం చాలా బాధాకరం. అతని మృతికి చిందిస్తూ ఇవాళ మేము నివాళులు అర్పించడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. నిజంగా వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నమస్తే అన్న. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆయన గురించి? ఇవాళ యావత్ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే తన ప్రతిభ పాఠవాలతోటి ఎన్నో దేశాలకు ఆర్థికపరమైన ఎన్నో అంశాలను బోధించిన వ్యక్తి. యూనివర్సిటీలు, ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన యూనివర్సిటీలో తన యొక్క రీసెర్చ్ని, తన యొక్క పాఠాలను అక్కడ యూనివర్సిటీలో ఇవాళ తీసుకొని పిల్లలకు బోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యంగా మన తెలంగాణ సమాజం చాలా రుడిపడి ఉంటుంది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే మనకు ఇవాళ తెలంగాణ అనేది రావడం జరిగింది. తెలంగాణ బిల్లుకు సోనియా గాంధీ గారి నాయకత్వంలో తను కాంగ్రెస్ రథసారథిగా ఉంటూ మన తెలంగాణ ఆకాంక్ష అయినటువంటి ఆ రోజు సబ్బండ వర్గాలు తెలంగాణ కావాలని చెప్పి ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేసుకుంటున్న క్రమంలో ఆ ప్రభుత్వం చెలించి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఒక తీరని లోటు. అలాగే ఇవాళ భారతదేశంలో రాజకీయాలు అనేటివి ఎలా ఉన్నాయంటే, ఇవాళ దేశ అభివృద్ధి అంశము తీసుకోనో, లేదంటే సామాజిక అభివృద్ధి అంశాలు తీసుకోనో, ఇలాంటి ఒక సబ్జెక్ట్ పరమైనటువంటి డిబేట్, డిస్కషన్స్, ఒక దూరదృష్టి గల నేతలు లేకపోవడం, ఉన్న అతి తక్కువ మందిలో ఒకరైనటువంటి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీ అయినా వారి యొక్క సేవల్ని, వారి యొక్క సజెషన్స్ని తీసుకొని ముందుకు నడిపించే పరిస్థితి ఉండే. అలాంటి వ్యక్తి ఇంకా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుండే. ఎందుకంటే తన చివరి శ్వాస వరకు తను మీటింగ్లోనే పార్టిసిపేట్ చేస్తూ తన యొక్క సమయాన్ని, సూచనల్ని అందరికీ అందిస్తూ ఉన్న వ్యక్తి. ఇవాళ కాలాతీతానికి ఎవరు కూడా ఇది కాదు. కాబట్టి ఇవాళ ఎవరైనా పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టు ఇవాళ తను 92 సంవత్సరాలు మన దేశంలో ఇవాళ ఉండి సేవలు అందించి ఇవాళ చనిపోవడం అనేది బాధాకరమే అయినప్పటికీ ఇవాళ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి, అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, అలాంటి వ్యక్తులు ఇంకా ఈ సమాజంలో వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ నిపుణులు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు బహుభాషా కోవిదుడు, అంతేకాకుండా ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. విద్యా హక్కు చట్టం అయితేంది, సమాచార హక్కు చట్టం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఆయన సేవలకు గుర్తింపుగా అతనికి భారతరత్న బిరుదు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు చాలా ఘనమైనవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో
అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన చాలా నిర్ణయాలు తీసుకొని ఆర్థిక శాఖను బలోపేతం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామికంగా అందరి ప్రజల మనసులు గెలుచుకున్నటువంటి గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఆయన భారత మాజీ ప్రధానిగా ఉండి ఆయన ఎన్నో సేవలు చేసి ఈరోజు మనకు ప్రజలందరి మనసును దోచుకొని గెలుచుకున్నారు. గొప్ప మహానేతగా ఉన్నారు. ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరణీయం. ఆయన చేసిన పనులు, ఆయన సేవలు ప్రజలందరి దృష్టిలో ఎప్పటికీ చిరస్మరణీయం అని చెప్పుకోవచ్చు. ఆయన గొప్ప నేతగా కూడా మేము భావించుకుంటున్నాం. థ్యాంక్ యూ. He is the reformer. When he was a finance minister also, he has shown so many reforms. After becoming prime minister also, we can say he is a role model for everyone. His simplicity, he is a visionary statesman. He is a very highly educated person. He can understand the needs of the people also. సార్ మీరేం చెప్తారు ఆయన గురించి చెప్పాలి అంటే? నేను కూడా అంతే చెప్పేది. ఇంకా ఆయన మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. తర్వాత ఆయన రీఫార్మ్స్ ఇండియా ఆర్థిక వ్యవస్థను మార్చిన వ్యక్తి అని చెప్పొచ్చు. తర్వాత ఆయన వివాదాస్పదుడు కాదు. అందరినీ ఒకే రకంగా చూశాడు. ఆయన దాదాపు పదవి ఉందని ఆయన ఎప్పుడు విరవీగలేదు. ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అంటే 92 ఇయర్స్ కాబట్టి ఇంకా అఫ్కోర్స్ అది అందరికీ తప్పదు కదమ్మా. మాజీ ప్రధానమంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ఎన్నో ఎనలేని సేవలు అందించారు. ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ఆ తర్వాత 2 సార్ల ప్రధానమంత్రిగా, ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఎన్నో ఎనలేని సేవలను మన దేశానికి అందించారు. ఆయన మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకొని మన భారతదేశానికి అత్యంత గౌరవప్రదమైన హోదాలో తను కీలకంగా పనిచేశాడు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వం కూడా 7 రోజుల పాటు పని దినాలు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు కూడా రద్దు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చేయడం జరిగింది. మేము ఇంతకుముందే న్యూస్లో కూడా ఆ ప్రకటన చూసినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.